భారతదేశానికి సంబంధించి కీలకమైనటువంటి అంశం ఏదైతే తాజాగా జరుగుతున్నటువంటిది విద్యాలయాలు. ఇప్పటిదాకా మన వాళ్ళందరూ ఇతర దేశాలకు యూనివర్సిటీలకు ఎందుకు పోతున్నారంటే, ఒకటి అక్కడ చదువు కోసమే మాత్రమే వెళ్ళేవాళ్ళు 10-20%, 70-80% మంది చదువు పేరుతో కొంత ఖర్చు పెట్టుకుని, అంటే కొంత ఇన్వెస్ట్ చేసి అక్కడికి పోతే అక్కడ ఏదో ఒక పనులు చేసుకుని బతచ్చు, తద్వారా కొంత డాలర్లో డబ్బులు సంపాదించుకోవచ్చు. అంటే చదువుల మీద అయ్యే ఎక్స్పెండిచర్ని తామే చెల్లించవచ్చు. ఆ పైన అక్కడ ఒకవేళ పెద్ద ఉద్యోగాలు రాకపోయినా ఇట్లాగ ఏ పిజ్జా సెంటర్లో పనిచేసినా, ఏ షాపింగ్ మాల్లో పనిచేసినా గంటకు $16 అంటే రోజుకు ఒక $200 సంపాదించుకోగలిగితే, నెలకు వచ్చేటప్పటికి $6,000 సంపాదించుకుంటే 6-8 వేసుకుంటే 4.5 లక్షలు, 5 లక్షల రూపాయలు. జాగ్రత్తగా రూపాయిని సేవ్ చేసుకుంటే ఇండియా